ఉదయగిరి బొమ్మలు ఎప్పుడైనా విన్నారా? కొండపల్లి బొమ్మలు తెలుసు, లేపాక్షి, ఏటికొప్పాక బొమ్మలు చూశాం. మరి వీటిని ఎప్పుడూ చూడలేదే అంటారు కదా. ఉదయగిరి బొమ్మలు ఖండాంతరాలు దాటుతున్నాయని తెలుసా? వీటికి జీఐ ట్యాగ్ ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆకట్టుకునే డిజైన్లతో కనులకు ఇంపుగా ఉండే విధంగా ఇంటి అలంకరణ వస్తువులు, వంట సామాగ్రి, పిల్లలు ఆడుకునే ముద్దుముద్దుగా ఉండే వస్తువులకు ఇక్కడ మహిళలే ప్రాణం పోస్తున్నారు. వీటిని ఎలా తయారు చేస్తారు, ఎక్కడ చేస్తున్నారో తెలియాలంటే యంత్రి చూడాల్సిందే. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి విస్తరించి ఉంది. ఇక్కడ కావాల్సినంత కలప దొరుకుతుంది. ప్రకృతి ప్రసాదించిన వరాన్ని అబ్దుల్ బషీర్ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. చెక్కపై నగిషీలు చెక్కుతూ అందమైన వస్తువులకు ప్రాణం పోసేవారు. అప్పటినుంచి బషీర్ కుటుంబం దీనినే జీవనాధారంగా మార్చుకుంది. అడవిలో దొరికే కలివి, నెర్ధి, బిల్వనర్ధి కర్రలను తీసుకొస్తారు. కలపను మిషన్లపై కట్ చేసి కావలసిన ఆకృతుల్లో చెక్కుతారు. ముఖ్యంగా వంటకు ఉపయోగించే పాత్రలు, గరిటెలు, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు తయారు చేస్తారు. అంతేకాకుండా ఇంటి అలంకరణకు సంబంధించి చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, దువ్వెనలు, ఎయిర్ పిన్స్ మొదలగు వస్తువులు తయారు చేయడంతో ప్రజలు ఫిదా అవుతున్నారు. ఈ కళ తనతో అంతం కాకూడదని ఆలోచించిన బషీర్ కుమార్తె గౌసియా బేగంకు నేర్పించారు. కుటుంబ సభ్యులకు, గ్రామంలోని మహిళలకు ఆమె శిక్షణ ఇచ్చారు. ఉదయగిరిలోని దిలావర్ బావి వీధిలో 10 మందితో ప్రారంభమై ప్రస్తుతం 400 మంది మహిళలతో పరిశ్రమగా అవతరించింది. గౌసియా బేగంను పలు అవార్డులతో సత్కరించారు. ఈ ఉపాధి కల్పనలో భాగంగా కలప తేవడం నుంచి ప్యాకింగ్ వరకు అన్ని పనులు మహిళలే చేస్తారు. ఏడాది పొడవునా ఉపాధి పొందుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఉదయగిరి బొమ్మలకు గిరాకీ రావడంతో గౌసియా బేగం కుమారుడు జకీర్ హుస్సేన్ వీటిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకుంటూ ఈ-కామర్స్లో పెట్టి దేశ విదేశాల్లో విక్రయిస్తున్నారు. ఉదయగిరి బొమ్మలకు జియో ట్యాగ్ రావడంతో వ్యాపారం విస్తరించింది. ఏడాదికి 1 కోటికి పైగా టర్నోవర్ సాధిస్తున్నారు. మహిళలు చేతి నుండి జాలువారిన బొమ్మలను చూసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం మంత్రముగ్ధులయ్యారు. ఇలా ప్రభుత్వాలు సహకారం అందిస్తే మహిళలకు ఉపాధిని కల్పిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవి జగ్గు, ఇవి వేడివేడిగా కాఫీ అయినా టీ అయినా వేసుకోవచ్చు. దాంట్లో కప్పులు కూడా 4 కప్పులు వస్తుంది, ఒక టే వస్తుంది. ఇవి 4000. ఇది కూడా మనకు చాలా కొనుక్కుంటున్నారు. ఎందుకంటే చెక్క ఐటమ్ అంటే చాలా మంచిదని చాలామంది కొనుక్కుంటున్నారు. ఇవి కూడా జాడీలాగా ఇంతకుముందు చిన్నిది అలా వచ్చేది, ఇప్పుడు మేము చెక్కలోనే తయారు చేస్తున్నాము. దీంట్లో కూడా పచ్చళ్ళు అవి ఏదైనా పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా పచ్చడి పెడితే చిల్లిం పట్టదు, మనకు కూడా చాలా మంచిది. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకూడదు, ఈ చెక్క వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి డిజైన్ చేసేవాళ్ళు ఇప్పుడు కొత్త మోడల్ కూడా డిజైన్ చేస్తున్నాము. ఇదైతే ఒక సెట్ వచ్చి 800. ఇంకా వేరే ఇవి ఇలాంటి హాట్ బాక్స్ కూడా తయారు చేస్తున్నాము. ఈ హాట్ బాక్స్లో కూడా వేడిగా పెడితే కూడా మనకు చాలా బాగుంటుంది, ఏం కాదు. దీంట్లో పెట్టి తింటే కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ హాట్ బాక్స్ 2000. ఇది కూడా మనకు చాలా కొంటున్నారు ఆర్టిజన్, మనకి ఆర్డర్ కూడా ఇస్తున్నారు ఇలాంటి కావాలని. ఎందుకంటే ఇవి పాతకాలంలో మట్టి కుండల్లో అలా తినేది, ఇప్పుడు ఇది కూడా ఈ కాలంలో వాడితే చాలా మంచిదని ఇది కూడా కొనుక్కుంటున్నారు. नाम अख्तर, हमें 8 बरस से हम यहाँ काम कर लेते हैं. यह काम कर लेने से हमारा अच्छा है, हमारा बहुत घर में भी अच्छा है. ऐसा अभी ट्रेनिंग से आते रहे तो अभी डेवलप होने अभी अच्छा रहता है ना. 8 बरस से करते हैं. अच्छा है. बहुत
భారత్ पे है భారత్ में से भी अच्छा है ఒక రోజుకి అమౌంట్ ఎంత వస్తుంది? అమౌంట్ 500 దాకా వస్తుంది గిట్టుబాటు అవుతుంది? అవుతుంది సార్ బాగా. నా పేరు షేక్ జాకీర్ హుసేన్. నేను ప్రస్తుతం ఉదయగిరి వుడెన్ కట్లరీలో ఆర్గనైజర్గా పనిచేస్తున్నాను అండ్ మార్కెటింగ్ కూడా నేనే చూస్తుంటాను. దీనికి ప్రొపరేటర్ షేక్ గౌసియా బేగం గారు ఉంటారు, అంటే మా మదర్ గారు. నాది వచ్చి థర్డ్ జనరేషను. మా తాత దగ్గర నుంచి నేను ఈ కళను నేర్చుకున్నాను. తర్వాత మా మదర్ దగ్గర నేను మార్కెటింగ్ ఎట్లా చేయాలి అనేది కూడా ఆమె దగ్గర నేను చూసి నేర్చుకున్నాను. ఈ క్రాఫ్ట్ 16th సెంచరీ క్రాఫ్ట్. ఈ క్రాఫ్ట్ పేరు వచ్చి ఉదయగిరి వుడెన్ కట్లరీ. అండ్ మా తాత 30 మెంబర్స్ని తీసుకున్న తర్వాత ఆ 30 నుంచి 60కి వచ్చాము. 60 నుంచి నేను టోటల్గా 300 ఆర్టిజన్స్కి, ఉమెన్ ఆర్టిజన్స్. ఓన్లీ ఈ క్రాఫ్ట్కి మనం ఎక్కువ ఏంటంటే ఉమెన్ ఆర్టిజన్స్ ఎక్కువ. మనకు 300 ఉమెన్ ఆర్టిజన్స్ ఇన్ అవర్ క్లస్టర్ ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఈ క్లస్టరు మనకు కట్టించింది మన హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంటు అండ్ సపోర్ట్ చేసింది చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ. ఆర్గనైజర్గా ఆయన సపోర్ట్ చేశారు మనకు. అండ్ ఈ క్రాఫ్ట్కి మనకు జిఐ ట్యాగ్ అవ్వడము చాలా సంతోషకరము. 2016లోనే మనకు జిఐ ట్యాగ్ అయింది. తర్వాత మనకు రెన్యువల్ కూడా 2025-26లోనే రెన్యువల్ కూడా చేపించేసాము. అండ్ ఈ క్రాఫ్ట్ మనకు టోటల్గా మనం వాడే చెక్కలు వచ్చి దేవదారు, నెర్ది, బిళ్ళా నెర్ది, కలివి అండ్ నీమ్. ఈ చెక్కలు వాడడం వల్ల మనకు హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకు సపోజ్ ఇప్పుడు నీమ్ వేపకర్రతో దువ్వెన్లు చేస్తున్నాము. అంటే దువ్వెన్లు ఎట్లా అంటే ఇప్పుడు హెయిర్ ఫాలు కానివ్వండి, డాండ్రఫ్ కానివ్వండి, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి. ఈ ప్రాబ్లమ్స్ సాల్వేషన్ కోసం మనము ఒక కోమ్ రెడీ చేసి ఆ కోమ్ వాడడం వల్ల వీళ్ళు డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అనేది ఒక వితిన్ 2-3 మంత్స్లోనే వీళ్ళకి 60 to 80% వరకు తగ్గించేస్తాయి. టోటల్గా ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం. అంటే మా గోల్ ఏంటంటే టోటల్గా ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం. ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టాలు మనకు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇలాంటి కళలు నేర్పించడము, ఇలాంటి కళల్ని ముందుకు తీసుకుని వెళ్ళాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ కూడా, మన ఏపీ గవర్నమెంట్కు కానివ్వండి, అలాగే మాకు కూడా ఈ దీంట్లో ఒక భాగం అని మేము ఆశిస్తున్నాము. తర్వాత ఈ క్రాఫ్ట్ టోటల్గా మనకు దీనికి షేక్ గౌసియా బేగం గారికి చాలా మెనీ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈమెకి వైఎస్ఆర్ అచీవ్మెంట్ కానివ్వండి, తర్వాత మనకు స్టేట్ అవార్డ్స్ కానివ్వండి, మైనార్టీ డిపార్ట్మెంట్ తరపు నుంచి అవార్డ్స్ కానివ్వండి, అలాగే అలీఫ్ డిపార్ట్మెంట్ సంస్థ తరపు నుంచి అవార్డ్స్ కానివ్వండి, ఇలాంటి మెనీ అవార్డ్స్ అయితే తీసుకున్నాము. ఈ కళను కొద్దిగా మనకు 1 district 1 product కూడా మనకు సీఎం గారు చాలా దీని మీద ఫోకస్ పెట్టి ఉన్నారు. నేషనల్ వైడ్లో తీసుకుని వెళ్ళాలని ఆయన కూడా చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సహకరిస్తున్న మన ఏపీ గవర్నమెంట్ కానివ్వండి, మనకు సపోర్ట్ చేస్తున్న NGOs కానివ్వండి, డిపార్ట్మెంట్స్కి కానివ్వండి, ప్రజలకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 bedrooms విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.